ఇండైరెక్ట్ బ్రేకౌట్ అంటే ఎలా? రెడ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్. ఓకే. అండ్ ఇక్కడ మనము విక్ గూడా వాడొచ్చు. వితౌట్ విక్ గూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు గాబట్టి, నేను విక్ అనేది ఇక్కడ యూజ్ జేస్తున్నాను. ఓకే. కంట్రోల్ ప్లస్ డి కొంచెం పక్కన. ఓకే. ఇప్పుడు ఇక్కడొచ్చేసి మనము బ్రేకౌట్ అనుకుందాం. ఓకే. బ్రేకౌట్ అనేది ఇది. రెడ్ క్యాండిల్ పక్కన ఏదైనా లోలో రెడ్ పక్కన గ్రీన్ ఫార్మ్ అయితే అది మనకొచ్చేసి బ్రేకౌట్. ఇప్పుడు ఇది బ్రేకౌట్ ఏమైంది? ఇక్కడ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ ఎలా అయింది? బ్రేక్ ఎలా అయిందంటే ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది. ఓకే. బ్రేక్ అయ్యి ఫాల్ అయిపోయింది. సో, బ్రేకౌట్ అనేది ఇక్కడి వరకు బ్రేకౌటే ఉండే. ఈ రెడ్ క్యాండిల్ ఫార్మ్ జేసింది కాబట్టి బ్రేకౌట్ ఇండైరెక్ట్ బ్రేకౌట్ అయిపోయింది. సో, ఇండైరెక్ట్ బ్రేకౌట్ ఏంటి అంటే, ఇండైరెక్ట్ బ్రేకౌట్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. ఇక్కడ రీటెస్ట్ అనేది 100% అవుతదండి. ఓకే. అనాలిసిస్‌లో. ఇప్పుడు ఎలా ఇక్కడ బ్రేక్ డౌన్ ఎలా అయింది అంటే, గ్రీన్ క్యాండిల్ పక్కన మనకు రెడ్ క్యాండిల్ ఇలా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్రేకౌట్ అనేది ప్రీవియస్ లోస్ ఎలా ఫార్మ్ అయితది అంటే, రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అవుతూ గ్రీన్ క్యాండిల్ అనేది కింద ఓపెన్ అయ్యి మీద క్లోజ్ అయితది కాబట్టి ట్రెండ్ అనేది మీదికి చూపిస్తుంది. సో, ఇట్ ఈస్ ఎ బ్రేకౌట్. ఒక్కసారి ఆ బ్రేకౌట్ అనేది బ్రేక్ అయిన తర్వాత రెడ్ సాలిడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఇలా రెడ్ సాలిడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, లేకపోతే ఇలా రెడ్ సాలిడ్ క్యాండిల్ ఫార్మ్ అయినా కానివ్వండి, మార్కెట్ అనేలో ప్రీవియస్ బ్రేకౌట్ అనేది ఇక్కడ బ్రేక్ డౌన్ అయితది. సో, ఇక్కడ ఏమైతది అంటే, ఇలా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మీదికి ఈ పాయింట్ దగ్గరకొస్తది. అప్పుడు గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అవుతూ రెడ్ క్యాండిల్ అనేది మీద ఓపెన్ చేసి కింద క్లోజ్ చేస్తే ఏమైతది అంటే, ఇక్కడ ఫాల్ అనేది స్టార్ట్ అవుతది. ఇదొచ్చేసి ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్.